హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఫిష్ అయితే ఫ్రై చేయడానికి కావాల్సిన మసాలాలు. ఇగో ఇది ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతు పొడి, జీలకర్ర పొడి, పసుపు, నిమ్మకాయలు, ఆయిల్, కారం. ఇవి మొత్తం మిక్స్ చేసుకుందాం అండి. చూద్దాం. ఇదైతే జీలకర్ర పొడి ఇస్తున్నా కొంచెం. తర్వాత కారం ఫ్రెండ్స్ మనకు సరిపోను, ఎక్కువ 2 kgs అంటే అందుకే నేను 2 స్పూన్లు తీసుకుంటున్నా. ధనియాల పొడి తీసుకున్నాం. తర్వాత మెంతి పొడి 1 స్పూన్ వేసుకొని సరిపోతుంది ఇది, ఎందుకంటే చేదు అవుతుంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం తగిన తీసుకోవాలి, ఇప్పుడు అవసరం లేదండి. ఫిష్ మసాలా ఇదైతే ప్యాకెట్ మొత్తం వేస్తుందండి, 2 kgs కాబట్టి. నెక్స్ట్ గరం మసాలా ఇవన్నీ ముందే వేయించుకొని పొడి చేసుకోవాలండి. అన్నీ తాజాగా ఉన్నాయి, అయితే టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ 2 స్పూన్స్, నెక్స్ట్ నిమ్మకాయ, పొడి ఉంది కానీ కొంచెం ఆయిల్ వేస్తుందండి, ఎందుకంటే ముక్కలు బట్టి అనగా కూర కనపడదు మాకు కదా. ఫిష్ అనేది కలుపుతుంది. ఫిష్ రైట్. ప్రస్తుతం ఇక ఇలా అయితే ముక్కలకు మొత్తం ఇట్లా మసాలా పట్టించుకొని 1 గంట సేపు పక్కకు పెట్టుకోండి. మీరు తర్వాత ఇంకా 2 గంటల తర్వాత చేసుకున్నా గట్రా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మేమైతే వెంటనే స్టార్ట్ చేస్తున్నాం, మాకు టైం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. కర్రీ చేస్తాం కొంచెం. ఆ కర్రీ మా ఆయన ఆల్రెడీ పోపు చేస్తుండు. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ పోసిండు, పోపు గింజలు అయితే వేసిండు. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తుండు. చూడండి, కొంచెం అల్లం, మంచి స్మెల్ కోసం. మా ఆయన ఇది ఎక్కువ అయితే వేస్తాడు. ఒక 1/2 కిలో అయినా కోసుకోవాలండి ఉల్లిపాయలు. అస్సలు నీసు వాసన అనేది ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, బాగా వేగనియండి నూనెలో. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా అయితే వేగాలి. ఇవి సగం వేగినాక కొంచెం ముక్కలు వేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ముక్కలే కలిపి పెట్టుకున్నది ఇందులో వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్ని ముక్కలు అయితే ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని కొంచెం చింతపండు పులుసు పోసుకుంటే కర్రీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా అయితే మొత్తం వేసుకోవాలి, దానికి సపరేట్గా. చూసారు కదండి ఫిష్ కూర అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇక తిప్పేస్తుండు ఒకసారి ఒకవైపు అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉడికింది. కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. చూడండి, యమ్మీ చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్. అంత టేస్ట్ ఉంటుంది ఫిష్ కూర. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కసారి కొంచెం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గాక చింతపులుసు రసం వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎలా మగ్గినాయో చూడండి, చాలా మంచిగా అయినాయి. చారు చింతపులుసు పోయి చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్,
చింతపులుసు అయితే పోస్తుండు. చూడండి ఫ్రెండ్స్, చింతపులుసు అయితే పోసినాం కొంచెం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే చింతపండు రసం వేసినాం, కొంచెం ధనియాల పొడి వేస్తుండే లాస్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేపల ఫ్రై చేస్తున్నాము. ముందుగా ఇట్లాంటి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇక ఫిష్లు వేసుకోవాలండి. ఇక మా బాబు చేస్తుండు చూడండి, వేడయిందా కాలేదా అని చూస్తుండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే తిప్పేయొద్దు, ఎందుకంటే తొందర రావు. అన్నీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఆయిల్లో పెట్టొద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లయితే ఫ్రై చేసుకున్నాం మేమైతే. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.